హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అనిల్. ఇక్కడ కొంతమంది కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్, నువ్వెందుకు కన్నడ తెలుగు అనే డిఫరెన్స్ చూపిస్తున్నావు, ఈ తెలుగు కన్నడ అనే డిఫరెన్స్ చూపించదని చెప్పేసి కామెంట్స్ పెడుతున్నారు ఫ్రెండ్స్. ఏం ఫ్రెండ్స్, మనం ఎక్కడ డిఫరెన్స్ చూపించినాం ఫ్రెండ్స్? ఎక్కడ డిఫరెన్స్ చూపించినాం? వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడటం వల్ల, బిగ్ బాస్లో గ్రూప్ గేమ్ ఆడటం వల్ల నేను మాట్లాడినాను. అసలు మన తెలుగు వాళ్ళే మనం అసలు అలా డిఫరెన్స్ చూపించాం ఫ్రెండ్స్. ఎలా చెప్పనా? యావర్ టాప్ 5లోకి వెళ్ళిపోయాడు. యావర్ ఎవరు? ఒక కోల్కతా నుంచి వచ్చిన వ్యక్తి. యావర్ టాప్ 5లో చూసాం. కీర్తన సీజన్ 6 టాప్ 5లోకి వెళ్ళింది. శోభా శెట్టికి లాస్ట్ బిగ్ బాస్ 8 ఓట్లు గుద్ది పడేసాం. శోభా శెట్టి కన్నడ పర్సన్, కన్నడ ఆవిడ, ఆవిడకి ఓట్లు వేసాం. ఇప్పుడు ఏకంగా 4 కంటెస్టెంట్లు తీసుకొని వచ్చేసి అందరికీ సపోర్ట్ చేసాం, అందరికి ఓట్లు వేస్తున్నాం. మనం ఎక్కడ డిఫరెన్స్ చూస్తున్నాం ఫ్రెండ్స్? ఎక్కడ చూపించట్లేదు ఫ్రెండ్స్. మన తెలుగు వాళ్ళు ఉన్నట్ల ఏ ఇండస్ట్రీ లేదు. తెలుగు ఇండస్ట్రీలో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ అందరు యాక్టర్స్ ఉన్నారు ఫ్రెండ్స్. సుమా గారు ఒక మలయాళం యాక్టర్, అలా లేదే ఆవిడ తెలుగులాగా ఉంది. షియాజీ షిండే అతను ఒక హిందీ యాక్టర్. అతను తెలుగు మాట్లాడమే రాదు, అతన్ని పెద్ద యాక్టర్ని చేసేసాం, ఒక పెద్ద విలన్ని చేసేసాం. ప్రకాష్ రాజ్ పెద్ద విలన్. రాజశేఖర్ తెలుగు మాట్లాడడం సరిగా రాదు, అద్దా బాబా అంటారు. ఆయన కానీ పెద్ద స్టార్, పెద్ద హీరోగా, మన సొంత ఇంట్లో ఉన్న హీరోలా చూసుకుంటాం. పెద్ద సినిమాలన్నీ కూడా మన తెలుగు ఇండస్ట్రీలో రన్ అవుతాయి. తమిళ సినిమాలు, సూర్య సినిమాలన్నీ సూర్యాన్ని ఒక అడాప్టెడ్ సన్ లాగా చూస్తాం మనం తెలుగు వాళ్ళం. కార్తీని కూడా మనకు అడాప్టెడ్ సన్ లాగా చూస్తాం. అతని సినిమాలన్నీ చూస్తాం, ఎంకరేజ్ చేస్తాం. మనం ఎక్కడ చూపిస్తున్నాం ఫ్రెండ్స్? మనం డిఫరెన్స్ ఎక్కడ చూపిస్తున్నాం? తెలుగు వాళ్ళకి ఏ డిఫరెన్స్ లేదు ఫ్రెండ్స్. తెలుగు వాళ్ళకి ఏ డిఫరెన్స్ లేదు. ఒక కర్ణాటక తీసుకుని నేను ఎక్కడ డిఫరెన్స్ చూపించలేదు. ఇప్పుడు కర్ణాటక బిగ్ బాస్ చూసుకోండి, కన్నడ బిగ్ బాస్లో ఎంతమంది ఉన్నారు తెలుగు వాళ్ళు? అంతెందుకు, కన్నడ యొక్క ఇండస్ట్రీలో ఎంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు చెప్పండి? ఒక సాయి కుమార్, రవిశంకర్ తప్పించి మిగతా నోటబుల్ యాక్టర్స్ ఎవరు చాలా తక్కువ. ఎవరున్నారు? అది తమిళ అంటే ఇంక చెప్పలేము, తమిళలో ఎవరు ఉండరు, మ్యాక్సిమం వాళ్ళే ఉంటారు. సో మన తెలుగు ఇండస్ట్రీ అనేది ఎలాంటిదంటే ఒక ఇండియా లాంటిది అన్నమాట. ఇండియాలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బుద్ధులు, జైనులు, సిక్కులు అందరూ ఉంటారు కదా, అలాగే తెలుగు ఇండస్ట్రీలో కూడా తెలుగు వాళ్ళు, మలయాళము, కన్నడ, భోజ్పురి, హిందీ, మలయాళం అన్ని భాషల వాళ్ళు ఉంటారన్నమాట. సో మనం ఏం డిఫరెన్స్ చూపించలేదు ఫ్రెండ్స్. మనం ఎందుకు మాట్లాడుతున్నాం అలాగా? ఇప్పుడు బిగ్ బాస్ 8లో విన్నర్ని నిఖిల్ని చేస్తున్నాం. నిఖిల్ ఒక కన్నడ పర్సన్ అయినా కానీ నిఖిల్ని విన్నర్ చేయడానికి రెడీ అయిపోతున్నాం. నిఖిల్కి ఓట్లు గుద్దేస్తున్నాం. అటువంటి గొప్ప హృదయం ఫ్రెండ్స్ మా తెలుగు వాళ్ళది. మీరు డిఫరెన్స్ చూపించదని చెప్పేసి మాత్రం అనకండి. నాకేం ఐడియా లేకుండా నేనేం మాట్లాడట్లేదు, ఐడియా లేకుండా, అవగాహన లేకుండా నేను మాట్లాడట్లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేసుకోకుండా వాళ్ళలో గేమ్ లాగా చూసి అందరికీ సపోర్ట్ చేసి ఉంటే ఈ మాటకి వచ్చేది కాదు కదా. ఒక నిఖిల్ రోహిణికి సపోర్ట్ చేయొచ్చు కదా, ఒక నిఖిల్ ఇంకొక పర్సన్కి, ఎవరన్నా ఆట ఆడని వ్యక్తికి సపోర్ట్ చేయొచ్చు కదా, చేయట్లేదు కదా. ఒక పృథ్వీ ఎవరికి సపోర్ట్ చేస్తున్నాడు? ఒక నిఖిల్కే సపోర్ట్ చేస్తున్నాడు, ప్రేరణగా సపోర్ట్ చేస్తున్నాడు, యష్మిగా సపోర్ట్ చేస్తున్నాడు, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు. కాబట్టి ఈ టాపిక్ వచ్చింది ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి నేను ఆ మాట మాట్లాడాను, తెలుగు కన్నడ అని చెప్పేసి. మనకి డిఫరెన్స్ అయితే లేదు, తెలుగు ఇండస్ట్రీ వాళ్ళకి డిఫరెన్స్ లేదు ఫ్రెండ్స్. తెలుగు వాళ్ళు అంటేనే అందరు సమానం. మనకున్నది ఒక పిచ్చి కులపిచ్చి, ఆ కులపిచ్చి కూడా కొంతమంది హీరోలు మాత్రమే ఉంటారు, అంతే తప్పించి ఏ పిచ్చి లేదు ఫ్రెండ్స్ మనకు. అది కూడా ఈ మధ్య తగ్గిపోయింది, ఇప్పుడు అంత లేదు మనకి, ఏ పిచ్చులు లేదు. ఇప్పుడు నార్మల్గా టాలెంట్ ఉంటే ఎవరైనా కానీ ముందుకు వెళ్తున్నారు ఇప్పుడు. సో అటువంటి లాంగ్వేజ్ బ్యారియర్ డిఫరెన్స్ నేను చూపించలేదు ఫ్రెండ్స్. వాళ్ళకు చూపించడం ద్వారా, వాళ్ళు అలా చేయడం ద్వారా నేను ఈ టాపిక్ తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్, లేటెస్ట్గా అంటే యష్మి ఎలిమినేట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఏంటంటే ఇక నామినేషన్స్. ఈరోజు నామినేషన్ మంచి ఇంకో వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఎప్పుడే ప్రోమో చూశాను. ప్రోమో ఏంటంటే ఇక్కడ గౌతమ్ అండ్ నబీల్ బాగా గొడవ పడుతున్నారు. నబీల్ వచ్చేసి అంటున్నట్టు, సో మీరు గౌతమ్ గారు మీరు కేవలం నామినేషన్స్ వరకే మాట్లాడుతున్నారు, కానీ గేమ్లో ఏం ఎక్కువగా మాట్లాడలేదని చెప్పేసి నామినేషన్ చేస్తున్నాడు. సో గౌతమ్ మంచిగా డైలాగ్లో మంచిగా మాట్లాడుతున్నాడు. సో చూద్దాం ఫ్రెండ్స్, ఇంకా మంచి వీడియో చేద్దాము దీని గురించి కూడా. నేను ఎటువంటి కూడా భాషా భేద జాలను నేను చూపించలేదు, వాళ్ళు చూపించడం వల్ల నేను మాట్లాడిన ఫ్రెండ్స్.
సో తెలుగు వాళ్ళకి అందరూ సమానమే, అందరూ ఈక్వలే. అందుకని చెప్పేసి కాకపోతే వాళ్ళలో వాళ్ళు డిఫరెన్స్ చూడడం వల్ల మనం ఎందుకు మనకి మోటివేట్ రావట్లేదు, మనం ఎందుకు తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు, మనం ఎందుకు తెలుగు వాళ్ళకి ఓటేయట్లేదు అని చెప్పేసి నేను ఇలా స్టార్ట్ చేసింది ఫ్రెండ్స్. అంతేగాని ఇంకంతకు మించి ఏమీ లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు కా సినిమాని తమిళ వాళ్ళు తీసుకోలేదు ఫ్రెండ్స్, మీకు తెలుసా? పుష్ప సినిమా బ్యాన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. బగీరా సినిమాకి మన వాళ్ళ థియేటర్లు ఇవ్వలేదని చెప్పేసి పుష్ప సినిమాని కర్ణాటకలో బ్యాన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మీకు తెలుసా ఎందుకు? బగీరా సినిమాకి ఈ సినిమా మార్కెట్ని బట్టి మనకి ఇస్తారు, ఏ సినిమా కానీ ఎక్కడైనా కానీ. సో అలాంటిది బగీరా సినిమాకి మా థియేటర్లు ఇవ్వలేదని చెప్పేసి ఇప్పుడు పుష్ప సినిమాని కర్ణాటకలో బ్యాన్ చేస్తున్నారంట, మీకు తెలుసా? సో ఇటువంటి జరుగుతున్నాయి ఫ్రెండ్స్. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకున్న భాష మీద, వాళ్ళ భాష యొక్క వాళ్ళకున్న అభిమానం మనకు అంతగా లేదు ఫ్రెండ్స్. మనకు భాష మీద అభిమానం లేదు, మనకు మానవత్వం ఉంది, అందరూ సమానమైన చూస్తాం ఫ్రెండ్స్. మనకి ఎటువంటి ఇది లేదు, భాషాభావం కానీ ఆ భేదభావం అసలు లేనే లేదు. మనకు భాష మీద నాకు పట్టున్న వ్యక్తిని నేను చెప్తున్నాను. మిగతా వాళ్ళకు ఉన్నంత భాష మీద పట్టు మనకి భాష మీద ఈ ఇంట్రెస్ట్, భాష వాళ్ళు, మన సొంత భాష వాళ్ళు, మన వాళ్ళు అనే ప్రాంతీయ భావం మిగతా వాళ్ళకు ఉన్నట్లు మనకంతగా లేదు ఫ్రెండ్స్. అందరూ ఈక్వల్గా చూస్తాం ఫ్రెండ్స్. అదే మన తప్పు అని చెప్తున్నా. సో అదే మన తప్పు అంటే అది తప్పులా చేస్తున్నారు ఫ్రెండ్స్. సో అందుకని చెప్పేసి నేను అంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు అభిషేక్ కూడా అంటున్నాడు, అభిషేక్ ఎలిమినేట్ అయిపోయాడు కదా, అభిషేక్ బిగ్ బాస్ ఎలిమినేట్, అందరూ ఒకటే అని చెప్పేసి చెప్తున్నాడు, తెలుగు వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేయలేదు అని చెప్పేసి అంటుంటే అదే చెప్పాడు అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మీరు తెలుగు వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేయమని నేను మాట్లాడానంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కూడా మారారు, వాళ్ళు అలా బిహేవ్ చేశారు అందుకని చెప్పేసి నేను ఇలా అన్నాను ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్, మీకు నచ్చితే ఒకసారి కామెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. అందుకే నేను గౌతమ్ని సపోర్ట్ చేయను అని చెప్పాను. వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నప్పుడు మనం ఎందుకు గౌతమ్ సపోర్ట్ చేయకూడదు? గౌతమ్ ఎందుకు సపోర్ట్ చేయకూడదు? నిజం చెప్పాలంటే చాలా చాలా బయాసడ్ బిగ్ బాస్ లో నడుస్తుంది. మొన్న జరిగినది మన సాటర్డే ఎపిసోడ్ అంతా కూడా చాలా బయాసడ్గా చేసింది. గౌతమ్ అసలు నోరు ఇప్పనేలేదు. ఎందుకు? నాగార్జున గారు వాళ్ళు ఏదో చెప్పిన స్క్రిప్ట్ చదివేసి వెళ్ళిపోయినట్టుంది. గౌతమ్ని అసలు మాట్లాడలేదు, చాలా బయాసడ్. గౌతమ్కి ఎందుకు మాట్లాడలేదు అసలు? అందుకే నేను గౌతమ్కి చాలా పాజిటివ్ ఎపిసోడ్ అని చెప్పేసి చెప్పాను. ఎందుకంటే గౌతమ్ మాట్లాడిపోతే ఆడియన్స్ అర్థం కదా. అందుకే గౌతమ్ పాజిటివ్ ఎపిసోడ్ అని చెప్పాను. గౌతమ్ ఆటోమేటిక్గా సింపతి పెరిగిపోతుంది. ఎప్పుడైతే ఈ నాగార్జున గారు మాట్లాడలేదో గౌతమ్కి ఆటోమేటిక్ ఆడియన్స్లో సింపతి పెరిగిపోతుంది కదా. మాట్లాడట్లేదు అని చెప్పేసి ఓట్లు వేస్తారు. గౌతమ్కి పాజిటివ్ అని చెప్పేసి చెప్పాను. ఎందుకు మాట్లాడలేదు? కనీసం అసలు వాళ్ళ సైడే మాట్లాడతాడు కాబట్టి గౌతమ్ గురించి స్టాండ్ తీసుకొని మాట్లాడలేదు. గౌతమ్ తప్పేముందాడా? పృథ్వీ అరుస్తున్నాడు తప్పించి గౌతమ్ మరిచాడు. ఫస్ట్ పృథ్వీ అరవడం వల్లనే వాడికేం ఇచ్చే స్కోప్ అని చెప్పినప్పుడే అతను అరిచాడు ఫ్రెండ్స్. సో అది మీకు అర్థం కాకపోతే మీరు అర్థం చేసుకొని మీరు మాట్లాడండి, అర్థం చేసుకొని కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. మీకు నేను చెప్పే మాటలు మీకు అర్థమైపోతే ఏమన్నా మీకు డౌట్ ఉంటే, ఏమన్నా ఇది ఉంటే కామెంట్ చేయండి, నేను మళ్ళీ రిప్లై ఇస్తాను. అది ఫ్రెండ్స్, ఒకసారి మన వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలని చెప్పింది అందుకు నేను. ఓకేనా ఫ్రెండ్స్? నేను అన్నీ కూడా చూశాను, ఆలోచించాను. నేను బిగ్ బాస్ 5, 4, 3, 2 అన్ని స్టార్టింగ్ నుంచి చూసుకుంటూ వస్తున్నాను ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి అవగాహనతోనే మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్.